హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచార్య కాంపిటేటివ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 6th క్లాస్ న్యూ సిలబస్ హనీ సర్కిల్ నుంచి 4th లెసన్ అయినటువంటి ఎన్ ఇండియన్ అమెరికన్ ఉమెన్ ఇన్ స్పేస్ కల్పన చావ్లా లెసన్ డిస్కస్ చేద్దాం. అయితే మనకి టెక్స్ట్ బుక్లో 3rd లెసన్స్ తర్వాత 3 లెసన్స్ తర్వాత మనకి టీచర్కి నోట్స్ ఇవ్వడం జరిగింది. ఆ యూనిట్స్ 4 and 8 సంబంధించినటువంటి మెథడాలజీ అంటే ఆ పిల్లలకి మనం ఎలా టీచ్ చేయాలి ఏంటి, అసలు మనం టీచ్ చేసేటప్పుడు ఏ విషయాలు మనం ఫోకస్ చేయాలి, ఏ విషయాలు మనం దృష్టిలో పెట్టుకోవాలనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మెథడాలజీ ఓరియంటేషన్లో మనం ప్రిపేర్ అవ్వాలి. అవి ఒకసారి చదవండి, టెక్స్ట్ బుక్ తీసుకుని చదవండి. మనకి అసలు ఎలా టీచ్ చేయాలి ఏంటి అని చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. మరి ఇంక లేట్ చేయకుండా 4th లెసన్ అయినటువంటి నెక్స్ట్ లెసన్ ఏదైతే ఉందో దానిలోకి వెళ్ళిపోదాం. అది చూసినట్లయితే హియర్ ఇట్ ఈస్ 4th లెసన్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ హనీ సర్కిల్. టైటిల్ వచ్చి అన్ ఇండియన్ అమెరికన్ ఉమెన్ ఇన్ స్పేస్ కల్పన చావ్లా. ఒక ఇండియా ఆరిజిన్ నుంచి అమెరికాలో సెటిల్ అయినటువంటి ఒక ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆ కల్పన చావ్లా గారి గురించి మనం ఈ లెసన్లో డిస్కస్ చేయబోతున్నాం. బిఫోర్ యూ రీడ్, మనం అందుకంటే ముందు ఇక్కడ ఎప్పుడు ఇలాగే లెసన్ స్టార్ట్ చేయడానికి ముందు ఏదైతే ఉంటుందో ఈ విషయం ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, in 1997 an Indian American Kalpana Chawla was part of the international news aboard the US space shuttle Columbia, becoming the first woman born in India to go into space. Sadly, the second mission in Columbia ended in tragedy. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ట్రాజడీ అంటే ఏంటి, ట్రాజడీ అంటే ఏదైనా ఒక విషయం సాడ్ ఎండింగ్ ఉంటే, అంటే ఎండింగ్ మనకి బాధాకరమైనది అయితే దాన్ని మనం ట్రాజడీ అంటాం. అది హ్యాపీ ఎండింగ్ అయితే దాన్ని మనము కామెడీ అంటాం. షేక్స్పియర్ నవల్స్ చదివే వాళ్ళకి ఎవరికైనా సరే, షేక్స్పియర్ డ్రామాస్ చదివే వాళ్ళకి ఎవరికైనా సరే, లేదా లిటరేచర్ చదివే వాళ్ళకి ఎవరికైనా ఈ విషయం తెలుస్తుంది. ఇక్కడ 1997లో కల్పన చావ్లా గారు ఇండియన్ ఆరిజిన్ నుంచి అమెరికాలో నాసా ఏదైతే ఉందో ఆ నాసా ప్రాజెక్ట్ అయినటువంటి యుఎస్ స్పేస్ షటిల్ కొలంబియాలో ఇండియా తరఫున పాల్గొన్నటువంటి మొట్టమొదటి ఉమెన్ అనమాట స్పేస్లో. అయితే అది సెకండ్ టైం అయినప్పటికీ కూడా అది ఏమైందంటే ట్రాజడీగా మిగిలిపోయింది. అంటే ఆ యాక్సిడెంట్లో 2003లో ఆ స్పేస్ షటిల్ డిజాస్టర్ అవ్వడం, ఆ మొత్తం 7 మెంబర్స్ క్రూ అంతా కూడా ఆ బ్లాస్ట్లో చనిపోవడం అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి డీటెయిల్గా ఇప్పుడు చూడండి. ఇక్కడైతే మనకి టైటిల్ చూస్తే అన్ ఇండియన్ అమెరికన్ ఉమెన్ ఇన్ స్పేస్ కల్పన చావ్లా. ఫస్ట్, a space shuttle is a spacecraft that is made for repeated space travel, unlike a rocket. ఫర్ ఎగ్జాంపుల్, బిట్వీన్ ఎర్త్ అండ్ ఏ స్పేస్ స్టేషన్. మనందరికీ తెలుసు, ఎప్పుడైనా స్పేస్ అంటే అంతరిక్షంలోకి మనం ఎప్పుడైనా ప్రయోగాలు చేసినప్పుడు మనం ఫస్ట్ చూసేది ఏంటంటే రాకెట్. మనం ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? రాకెట్. మనకి ఎప్పుడైనా సరే రాకెట్ గుర్తొస్తుంది. ఎందుకంటే ఈ మధ్య మనకి ఈ చంద్రయాన్ 3 బాగా సక్సెస్ అయిన తర్వాత కూడా మన యావరేజ్ ఇండియన్ అందరికీ కూడా ఈ స్పేస్ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్గా బాగా తెలుస్తున్నాయి. మరి ఇక్కడ రాకెట్కి స్పేస్ షటిల్కి డిఫరెన్స్ చెప్పారు. ఏ స్పేస్ షటిల్ ఈజ్ ఏ స్పేస్ క్రాఫ్ట్ దట్ ఈస్ మేడ్ ఫర్ రిపీటెడ్ స్పేస్ ట్రావెల్. అంటే ఒకసారి రాకెట్ మనం లాంచ్ చేసిన తర్వాత అది స్పేస్కి వెళ్ళి ఆ స్పేస్లో అంటే భూమిని దాటి స్పేస్కి వెళ్ళిన తర్వాత ఆ స్పేస్లోనే అది పనిచేయకుండా పోతుంది. అంటే మళ్ళీ దాన్ని మనం రిట్రీవ్ చేసుకుని మళ్ళీ తిరిగి భూమి మీద తీసుకొచ్చి మళ్ళీ యూజ్ చేయడానికి పనిచేయదు. ఒకసారి వెళ్ళడం, ఆ మాడ్యూల్స్ అన్ని విడిపోవడం మనం చూస్తూ ఉంటాం. వీడియోస్ అన్ని కూడా ఎలా జరిగింది ఏంటి, మాడ్యూల్స్ని విడిపించే ఎవరు క్యాప్సూల్ లాస్ట్లో విడిపోయి దాని నుంచి అక్కడ తను చేయాల్సిన పని పూర్తి చేసి ఆ స్పేస్లోనే ఉండిపోతుంది అలా. కానీ ఇక స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో, స్పేస్ షటిల్ అనేది స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది ఇట్ ఈస్ మేడ్ ఫర్ రిపీటెడ్ స్పేస్ ట్రావెల్. అంటే రాకెట్లా కాకుండా అది మళ్ళీ భూమి నుంచి స్పేస్ స్టేషన్ నుంచి అటు ఇటు తిరగడానికి ఒక విమానంలో మనకు ఉపయోగపడుతుంది. దాని స్ట్రక్చర్ కూడా మనం చూస్తే విమానంలాగా ఉంటుంది. చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను ఒకసారి దానికి సంబంధించి. ఇది స్పేస్ స్టేషన్ ఉంటుంది మనకి అంతరిక్షంలో. అంటే వ్యోమగాములు ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అంతరిక్షంలో ప్రయోగాలు చేయడానికి వీలుగా ఒక అన్ని దేశాలు కలిపి ఒక స్పేస్ స్టేషన్ని ఒక చిన్న విలేజ్ లాంటి దాన్ని డెవలప్ చేశారు. తరచూ భూమి మీద నుంచి ప్రయోగాలు చేయడానికి ఈ ఆస్ట్రోనాట్స్ ఆ స్పేస్ స్టేషన్ వెళ్ళి వస్తూ ఉంటారు. అది ఎలా గాల్లో ఉంటుంది, గాలి ఉండదు అక్కడ. స్పేస్ అంటేనే వితౌట్ ఎనీ ఎయిర్ అనమాట, వితౌట్ ఎనీ అట్మాస్ఫియర్ ఇన్ఫ్యాక్ట్. ఇది స్పేస్ షటిల్ అంటే. దీనికి రాకెట్కి డిఫరెన్స్ అది. నెక్స్ట్ వస్తే యూజ్ ఏ డిక్షనరీ టు డూ టాస్క్ బిలో. ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి డిక్షనరీ చూసి వాటిని మీనింగ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫ్రేజెస్ ఇచ్చారు, కొన్ని వర్డ్స్ ఇచ్చారు. దానికి సంబంధించి ఫ్రేజెస్ ఏంటో ఒకసారి చూడండి. ఫస్ట్ ఏంటి? న్యాచురలైజ్డ్ యుఎస్ సిటిజన్. న్యాచురలైజ్డ్ యుఎస్ సిటిజన్ అంటే దీని అర్థం ఏంటి చూడండి డిక్షనరీలో చూస్తే, టు మేక్ సంబడి హూ వాజ్ నాట్ బోర్న్ ఇన్ ఏ పర్టికులర్ కంట్రీ
సిటిజన్ ఆఫ్ దట్ కంట్రీ. అంటే ఒక దేశంలో పుట్టకపోయినప్పటికీ ఆ దేశంలో అంతర్భాగంగా కలిసిపోయినటువంటి అంటే స్వదేశం వారితో కలిసిపోయే వాళ్ళని ఏమంటారంటే న్యాచురలైజ్డ్ అని అంటారు. అంటే ఇప్పుడు కల్పన చావ్లా గారు ఇండియాలో పుట్టారు. ఆవిడ ఒక ఇండియన్. కానీ యూఎస్ సిటిజన్ మ్యారేజ్ చేసుకొని ఆవిడ ఒక న్యాచురలైజ్డ్ యూఎస్ సిటిజన్‌గా మారిపోయారనమాట అండి. ఓకే. నెక్స్ట్ స్పేస్ అంటే మనకు తెలిసిందే. స్పేస్ అంటే ఏంటి? అంతరిక్షం. అంటే భూమి అట్మాస్ఫియర్ భూమి యొక్క ఈ పరిధిని దాటి ఎక్కడైతే వాతావరణం ఉంటుందో ఆ వాతావరణం పరిధి దాటి ఉన్న ఏరియానంతటిని కూడా మనం స్పేస్ అంటాం. ఏరియానంతటిని కూడా మనం స్పేస్ అంటాం. అంటే ఏరియా ఔట్‌సైడ్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్ అన్నట్టు. ఓకే. నెక్స్ట్ ఫ్రాంటియర్స్ ఆఫ్ స్పేస్. ఫ్రాంటియర్స్ అంటే సరిహద్దు అంటే బౌండరీ. ఏదైనా ఒక దేశానికి మధ్య బౌండరీ లైన్‌ని మనము ఫ్రాంటియర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూఎస్ మరియు కెనడా మధ్య చూసారనుకోండి. యూఎస్‌కి, కెనడాకి మధ్యలో ఒక లైన్ ఉంటది. యూఎస్‌కి, కెనడాకి మధ్యలో ఒక లైన్ ఉంటది. అంటే దేశం మొత్తం భూభాగం అంతా చూసుకుంటే ఒక లైన్ అలా మన చాలా దేశాలు యూరోపియన్ కంట్రీస్ కానీ అలాంటి కంట్రీస్ తీసుకుంటే అవన్నీ కూడా అంటే ఇక్కడ స్టెప్ వేస్తే యూఎస్ కంట్రీ, ఇక్కడ స్టెప్ వేస్తే కెనడా అన్నట్టుగా కూడా ఉంటాయి. ఇలా వాటిని ఏమంటామంటే ఆ బోర్డర్‌ని ఏమంటామంటే మనం ఫ్రాంటియర్స్ అంటాం. ఫ్రాంటియర్స్ ఆఫ్ స్పేస్ అనే సందర్భంలో యూజ్ చేయడం జరిగింది ఈ వర్డ్. అబోర్డ్ అంటే ఏదైనా విమానం గాని, లేకపోతే ఏదైనా షిప్ గాని ఎక్కడైనా మనం ఏమంటామంటే అబోర్డ్ అంటాం. అఫ్‌కోర్స్ బసెస్ వాటిని ఎక్కడానికి కూడా అబోర్డ్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చు. ఓకే. ఆన్ ఆర్ ఆన్ టు ఏ షిప్ ఆర్ ప్లేన్. నెక్స్ట్ లిఫ్ట్ ఆఫ్. ఇది చూడండి ఒకసారి. హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ టేక్ ఆఫ్? టేక్ ఆఫ్ అంటే మనకు తెలిసిందే. ఒక రన్‌వే మీద విమానం వెళ్తూ ఇలా టేక్ ఆఫ్ తీసుకుంటూ దీన్ని టేక్ ఆఫ్ అంటాం. మరి లిఫ్ట్ ఆఫ్ అంటే ఏంటి? మనం చూసింది ఇందాక చెప్పినట్టుగా మనం ఈ ఇస్రో కండక్ట్ చేసే మనం ఈ యొక్క ప్రాజెక్ట్స్ అన్ని చూస్తా ఉంటాం. అది డైరెక్ట్‌గా రాకెట్‌లా మనకి అంటే నిట్టనిలువుగా నిలవపెట్టి ఆ యొక్క కింద నుంచి మనకి ప్రొపెల్లర్ నుంచి మనకి ఆ యొక్క థ్రస్ట్ నుంచి బేస్ చేసుకొని రాకెట్ ఇలా నిలువుగా ఇలా పైకెళ్ళిపోతుంది. దీన్ని మనం ఏమంటామంటే లిఫ్ట్ ఆఫ్ అంటాం. 2 కూడా మనకి గాల్లోకి లేచుకెళ్ళేవన్నమాట మొత్తం క్రాఫ్ట్స్ అన్నీ కూడా. కానీ టేక్ ఆఫ్ అంటే విమానంలో మనకి ఇలా హారిజాంటల్‌గా తీసుకొని వెళ్తుంది. అదే లిఫ్ట్ ఆఫ్ అంటే వర్టికల్‌గా తీసుకుంటుంది ఆ యొక్క లిఫ్ట్. ఓకే. నెక్స్ట్ క్రూ అంటే సిబ్బంది. విమానంలోను లేకపోతే ఈ షిప్‌లోను ఉండే సిబ్బందిని మనం ఏమంటామంటే క్రూ అంటా ఉంటాం. ఓకే. మనం ఎప్పుడైనా వింటా ఉంటాము. క్రూ అంటే ఈ వార్తల్లో మన విమానంలో జరిగే ఇన్సిడెంట్స్ గురించి క్రూ మీద దాడి జరిగింది ఇలాంటి వార్తలు వింటా ఉంటాం. ఓకే. ఇవన్నమాట. ఓకే. నెక్స్ట్ నోటీస్ ఒకటి ఇవ్వడం జరిగింది. నోటీస్ ద స్పెల్లింగ్స్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఇన్ దిస్ లెసన్. ఎయిర్‌ప్లేన్, ప్రోగ్రామ్. దిస్ ఈస్ హౌ దీస్ వర్డ్స్ ఆర్ స్పెల్డ్ ఇన్ అమెరికన్ ఇంగ్లీష్. హౌ ఆర్ దే స్పెల్డ్ ఇన్ బ్రిటిష్ ఇంగ్లీష్. మనకి ఆల్రెడీ మనకు తెలుసు ఇంగ్లీష్ గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఈ బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో ఆరిజిన్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాళ్ళందరూ కూడా డిఫరెంట్ కంట్రీస్‌ని రూల్ చేశారు. ఆ రూల్ చేసినప్పుడు ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్ప్రెడ్ అయ్యి సహజంగానే ఆ లోకల్ ఎసెన్స్‌ని తీసుకోవడం డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ ఇంగ్లీష్ డెవలప్ అవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ ఇంగ్లీష్ ఉంటుంది, సింగపూరియన్ ఇంగ్లీష్ ఉంటుంది, ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్ ఉంటుంది, అమెరికన్ ఇంగ్లీష్ ఉంటుంది. మేజర్‌గా చూసుకుంటే అలా డిఫరెంట్ ప్లేసెస్‌లో డిఫరెంట్ ఇంగ్లీష్ డెవలప్ అయింది. మరి అమెరికన్ ఇంగ్లీష్ మాత్రం బ్రిటిష్ ఇంగ్లీష్‌కి చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. ఎందుకంటే మొత్తం అంతా ఇంగ్లీష్ అయినప్పటికీ కూడా వాళ్ళ స్పెల్లింగ్‌ల విషయంలోను, ప్రొనౌన్సియేషన్ విషయంలోను, వాళ్ళు యూజ్ చేసే యాక్సెంట్‌లోను చాలా డిఫరెన్స్ మనకు కనిపిస్తా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎయిర్‌ప్లేన్ అన్నాడు. ఎయిర్‌ప్లేన్ అంటే మనం చిన్నప్పుడు బుక్స్‌లో చదివేటప్పుడు ఏం చదువుతాం? ఏరోప్లేన్ అని చదువుతాం. ఏరోప్లేన్. ఇది బ్రిటిష్ ఇంగ్లీష్. కానీ అమెరికన్స్ ఏం చేస్తారంటే మేము పలకని అక్షరాలు ఎందుకు మనం రాయాల్సిన అవసరం ఏముంది? అసలు సైలెంట్ లెటర్స్ ఎందుకు? అసలు మనం ప్రొనౌన్స్ అయినటువంటి లెటర్స్ మనం వర్డ్‌లో ఎందుకుండాలి అనే ఒక డిఫరెంట్ స్టాండ్ తీసుకొని వాళ్ళు మాత్రం వాళ్ళ యొక్క ఓన్ లాంగ్వేజ్ స్క్రిప్ట్‌ని డెవలప్ చేయడం జరిగింది. అలాంటి వాటిలో ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇక్కడ ఎయిర్‌ప్లేన్, ప్రోగ్రామ్. మీరు బ్రిటిష్ ఇంగ్లీష్ చూసుకున్నట్టయితే ప్రోగ్రామ్ అని చెప్పేసి ఎంఎంఈ ఉంటుంది. బోత్ ఆర్ కరెక్ట్ అండి. బోత్ ఆర్ యాక్సెప్టబుల్. ఒక ప్రాంతాన్ని బట్టి ఒకటి తీసుకోవాలి. మనం 200 ఏళ్ళు దాదాపు బ్రిటిషర్స్ పరిపాలించారు కాబట్టి మన ఇండియన్ ఇంగ్లీష్ చాలా వరకు బ్రిటిష్ ఇంగ్లీష్‌ని పోలి ఉంటుంది. అయితే ఈ మధ్య మనకి ఎక్కువ శాతం మనకి అమెరికాలో సెటిల్ అవుతున్నారు కాబట్టి సెటిలర్స్ ఇండియా నుంచి వాళ్ళు అమెరికన్ ఇంగ్లీష్ కూడా తీసుకురావడం వల్ల మన ఇండియన్ ఇంగ్లీష్ మొత్తం అంతా కూడా డిఫరెంట్ లాంగ్వేజ్‌గా డెవలప్ అవుతుంది. అయితే ఈ రకంగా డిఫరెంట్ స్పెల్లింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ డిఫరెన్స్ అన్నీ కూడా మనం చూస్తా ఉంటాం. ఎక్కువ శాతం మనకి అమెరికా ఇంగ్లీష్ అలాగే బ్రిటిష్ ఇంగ్లీష్ ఈ రెండిటి వర్సెస్ మనం చూస్తా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే కలర్ అనగానే మనకి COLOUR రాస్తాం. కానీ అమెరికన్స్ COLOR రాస్తారు. వి డోంట్ ప్రొనౌన్స్ ద లెటర్ యూ హియర్. దెన్ వై షుడ్ వి యూజ్? వై డుడ్ వి రైట్ హియర్ అని చెప్పేసి వాళ్ళ క్వెషన్ అన్నమాట. సో ఈ రకంగా మనకి బ్రిటిష్ ఇంగ్లీష్‌కి అలాగే అమెరికన్ ఇంగ్లీష్‌కి తేడా కూడా మనం చూస్తా ఉంటాం. ఇలాగ ఈరోజు ఈ లెసన్ బాగా అర్థం కావడానికి మనకి అంటే ఎవరికైనా ఇస్రో తీసుకుంటే ఇస్రో చేసే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనకు చాలా ఉపయోగపడుతున్నాయి కాబట్టి థ్యాంక్స్ టు ఇస్రో. ఓకే. ఇంక లేట్ చేయకుండా నెక్స్ట్ ఏంటో చూద్దాం చూడండి. నెక్స్ట్ న్యూస్ రిపోర్ట్. ఒక న్యూస్‌లో ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ట్రాజెడీ ఇన్ స్పేస్. యూఎస్ స్పేస్ షటిల్ కొలంబియా బ్రేక్స్ ఇంటూ ఫ్లేమ్స్. ట్రాజెడీ ఇందాక చెప్పినట్టుగా సాడ్ ఎండింగ్ ఉంటే అంటే జరగకూడదు జరిగితే దాన్ని ట్రాజెడీ అంటాము. స్పేస్ అంటే అంతరిక్షం.
అంతరిక్షంలో జరిగినటువంటి ఒక ట్రాజడీ ఇది. ఇన్ఫాక్ట్ అంతరిక్షంలో కాదు, భూమి వాతావరణంలో ఎంటర్ అయిన తర్వాతే మన కొలంబియా అనేది బర్స్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ చూస్తే యూఎస్ స్పేస్ షటిల్. చెప్పాం కదా, యూఎస్ స్పేస్ షటిల్ అంటే రాను పోను అంతరిక్షంలోకి వెళ్ళడానికి రావడానికి వీలుగా ఉన్నటువంటి వెహికల్ని, ఆ విమానాన్ని మనం స్పేస్ షటిల్ అనొచ్చు మన భాషలో. కొలంబియా, దాని పేరే కొలంబియా అండి, కొలంబియా. అలాగే బ్రేక్స్ ఇంటూ ఫ్లేమ్స్, తగలబడిపోయింది. ఫ్లేమ్స్ అంటే తగలబడిపోవడం. ఇక్కడ మన లెసన్ ఏంటో, ఇక్కడ రిపోర్ట్ ఏంటో చూద్దాం. అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ అనమాట ఇది. ఇది ఏంటండి, ఇన్ అన్ అన్‌ప్రెసిడెంట్, ఈ వర్డ్ చూడండి. అన్‌ప్రెసిడెంటెడ్ అంటే అర్థం ఏంటంటే, మనకి అసలు ముందెప్పుడు జరగనటువంటి విషయం గాని, ముందెప్పుడు చూడనటువంటి విషయం గాని చెప్పాల్సొచ్చినప్పుడు మనం ఈ వర్డ్ యూజ్ చేస్తాం. అన్‌ప్రెసిడెంటెడ్ అని చెప్పేసి. ఓకే. In an unprecedented space tragedy, US Space Shuttle Columbia, carrying Indian-born American astronaut Kalpana Chawla and 6 others, broke apart in flames as it streaked over Texas towards its landing strip on Saturday, 1st February 2003, killing all 7 on board. అసలు ముందు ఎప్పుడు జరిగినప్పుడు ఒక స్పేస్ ట్రాజడీ జరిగింది. యూఎస్ స్పేస్ షటిల్ అయినటువంటి కొలంబియా ఇండియన్ బోర్న్ అమెరికన్ ఆస్ట్రోనాట్, అంటే ఇండియాలో పుట్టినటువంటి అమెరికాలో సెటిల్ అయిన అంతరిక్ష వ్యోమగామి అంటాం కల్పన చావ్లా, అలాగే ఆమెతో పాటు మరొక 6 క్రూ కూడా మనకి ఆ యొక్క ఏదైతే టెక్సాస్లో ల్యాండ్ అవ్వాల్సి ఉందో స్ట్రిప్ మీద, అది మొత్తం కూడా ఫ్లేమ్ అయిపోయి మొత్తం కాలిపోయి టెక్సాస్ మీద మొత్తం కాలిపోయి పడిపోయింది. ఇప్పుడు ఫిబ్రవరి 1 సాటర్డే రోజు 2003, అంటే దాదాపు ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుందండి. ఈ రోజుకి మనం చెప్పుకుంటున్నాం. చూడండి ఎంత గ్రేట్. మామూలు విషయం కాదు ఆస్ట్రోనాట్. దట్టు మన ఇండియన్ బోర్న్ అయినటువంటి వారు అమెరికాలో నాసాలో ఆ పొజిషన్ సంపాదించాలంటే ఎంత తెలివితేటలు, ఎంత టాలెంట్ ఉంటే వెళ్తారో మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే. కిల్లింగ్ ఆల్ ఆన్ బోర్డ్, ఆ లోపల ఉన్నటువంటి ఆల్ 7 పీపుల్ కూడా చనిపోవడం జరిగింది. ద షటిల్ లాస్ట్ కాంటాక్ట్ విత్ నాసా అట్ అబౌట్ 9 AM 7:30 hours IST as it came in for landing. It was flying at an altitude of over 2 lakh feet and traveling at over 20,000 km/h when ground control lost contact with the shuttle. చూడండి ఒకసారి, స్పీడ్ చూడండి ఒకసారి, 20,000 km/h. మనం జస్ట్ 100 కిలోమీటర్లు దాటితేనే షేక్ వచ్చేస్తుంది, మొత్తం ఊపిరి అందదు మన గాలితో. అలాంటిది అంత స్పీడ్తో వెళ్తుందంటే దాదాపు ఇది మ్యాక్స్ స్పీడ్లో కొలుస్తారండి. మనకి సౌండ్తో కంపేర్ చేస్తారు కదా స్పీడ్ని. సౌండ్ స్పీడ్ని ఈక్వల్గా ఉంటే దాన్ని 1 మ్యాక్ అంటారు. అదే మోర్ దెన్ 1 ఉంటే మనకి సూపర్ సోనిక్ స్పీడ్. ఆ మ్యాక్స్ స్పీడ్తో మనం ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతేనే మనం ఇన్ టైంలో కానీ ఆన్ టైంలో కానీ మనం రీచ్ అవ్వగలుగుతాం మన డెస్టినేషన్ని. ఓకే. ఈ టైం ఆ రోజు ఇట్ వాస్ ఫ్లయింగ్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ఓవర్ 2 lakh, దగ్గర మనకి 2 లక్షల అడుగుల పైనటువంటి ట్రావెల్ చేస్తున్నటువంటి ఇది per hour when ground control lost contact with the shuttle. ఈ స్పేస్ క్రాఫ్ట్కి గ్రౌండ్లో మనకి ఎవరైతే నాసాలో ఆపరేట్ చేస్తూ ఉంటారో సైంటిస్టులు, వాళ్ళకి వీళ్ళకి మధ్య కమ్యూనికేషన్ తెగిపోయింది. Columbia had lifted off on 16th January 2003 from the Kennedy Space Center, Florida. It had stayed in orbit for 16 days and the 7-member crew conducted 80 experiments before it began its downward journey, which ended in tragedy. This was Columbia's 28th space flight and the shuttle was said to be good for 100 flights. ఇది ఎప్పుడు వెళ్ళారండి వీళ్ళు అంతరిక్షంలోకి? కూలిపోయిందేమో మనకి ఫిబ్రవరి 1 తారీఖు 2003. వాళ్ళు జనవరి 16, అంటే దాదాపు మన ప్రాంతంలో సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకున్న టైంలో మనకి లిఫ్ట్ ఆఫ్ అయింది, స్పేస్లోకి ఎంటర్ అయింది కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫ్లోరిడాలో. అక్కడ ఇట్ హ్యాడ్ స్టేడ్ ఇన్ ఆర్బిట్ ఫర్ 16 days అండ్ 7 member, మొత్తం దాదాపు 16 రోజుల పాటు వాళ్ళు స్పేస్ స్టేషన్లో స్పెండ్ చేసి 7 కలిసి ఉన్నటువంటి ఆ క్రూ అంతా కూడా తిరిగి భూమి మీదకి ల్యాండ్ అవ్వడానికి తిరుగు ప్రయాణం అయ్యారు. వాళ్ళు అక్కడ మనకి దాదాపు 80 ఎక్స్పెరిమెంట్స్ చేశారండి. వాళ్ళు బయలుదేరడానికి ముందు 80 ఎక్స్పెరిమెంట్స్, వాళ్ళు ప్రయోగాలు చేయడానికి వెళ్తారు కదా అలా. విచ్ ఎండెడ్ ఇన్ ట్రాజడీ, అదే మనకి దురదృష్టవశాత్తు అది కూలిపోవడం జరిగింది. దిస్ వాస్ కొలంబియాస్ 28th స్పేస్ ఫ్లైట్ అండ్ ద షటిల్ వాస్ సెట్ టు బి గుడ్ ఫర్ 100 ఫ్లైట్స్. ఇంకా 100 సార్లు వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి ఫ్లైట్ అది అలా అనుకోకుండా మనకి కూలిపోవడం జరిగింది. ఇది మనకి ఆ రోజు ఈ ఒక న్యూస్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి నెక్స్ట్ చూస్తే కల్పన చావ్లా గారి గురించి డిస్కస్ చేద్దాం. కల్పన చావ్లా సెడ్ దట్ షీ నెవర్ డ్రీమ్డ్ as a child and colonel that she would cross the frontiers of space. It was enough that her parents allowed her to attend engineering college after she graduated from Tagore School. కల్పన చావ్లా గారు చెప్పారంటే ఏమని, షీ నెవర్ డ్రీమ్డ్, ఎప్పుడు కల కూడా కనలేదు, యాజ్ అ చైల్డ్ అండ్ కర్నల్ అని ఒక సిటీలో పుట్టారు ఆవిడ చిన్నతనంలో ఎప్పుడు అనుకోలేదు దట్ షీ వుడ్ క్రాస్ ద ఫ్రాంటియర్స్ ఆఫ్ స్పేస్. ఈ స్పేస్ దాటి, అంటే మన ఎర్త్ అట్మాస్ఫియర్ దాటి స్పేస్లోకి, అంతరిక్షంలోకి ఎంటర్ అవుతారో, సరిహద్దులు దాటి స్పేస్ సరిహద్దులు దాటి ఎంటర్ అవుతారని చెప్పేసి ఆవిడ చిన్నప్పుడు కూడా ఎప్పుడు కల కూడా కనలేదు. డ్రీమ్ అనే వర్డ్ మనకి అమెరికన్ ఇంగ్లీష్లో డ్రీమ్డ్ అంటాం, అదే బ్రిటిష్ ఇంగ్లీష్లో డ్రీమ్డ్ అంటాం, V2 V3 ఫార్మ్స్. ఓకే. నెక్స్ట్, ఇట్ వాస్ ఎనఫ్ దట్ her parents allowed her to attend engineering college after she graduated from Tagore School. తన పేరెంట్స్ అలౌ చేశారు, ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవ్వడానికి ఠాగూర్ స్కూల్లో తన చదువు అయిపోయిన తర్వాత.
Next, after a Bachelor of Science degree in Aeronautical Engineering against great opposition from her father, she went for a master's degree to the United States of America. తన ఫాదర్ ఒప్పుకోకపోయినప్పటికీ కూడా తన ఫాదర్కి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా తన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీలో ఏం చేసింది, తను ఎంఎస్ చేయడానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్ళింది, అంటే యూఎస్ వెళ్ళారు ఆవిడ. ఈ తన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అయిన తర్వాత ఫర్దర్ స్టడీస్కి, హైయర్ స్టడీస్ కోసం యూఎస్కి వెళ్ళడం జరిగింది. She later earned her PhD in aerospace engineering. Kalpana Chawla was the first Indian American woman astronaut to blast off from the picture launch చూడండి at Cape Canaveral, Florida, and participated in a successful mission in space. చూడండి, తన ఫాదర్కి ఇష్టం లేకపోయినప్పటికీ తన మాస్టర్స్ డిగ్రీ కోసం అని చెప్పేసి అమెరికా వెళ్ళి అక్కడ కేవలం పీజీ ఒకటే కాదండి, షీ ఎర్న్ అండ్ పిహెచ్డి డాక్టరేట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో. కల్పన చావ్లా వాజ్ ద ఫస్ట్ ఇండియన్ అమెరికన్ ఉమెన్ ఆస్ట్రోనట్ టు బ్లాస్ట్ ఆఫ్ ఫ్రమ్ ద లాంచ్ ప్యాడ్ అట్ కేప్ కనవెరల్, ఫ్లోరిడా, అండ్ పార్టిసిపేట్ ఇన్ ఏ సక్సెస్ఫుల్ మిషన్ ఇన్ స్పేస్. ఇండియా తరపున వెళ్ళేటువంటి ఆపరేషన్స్ ఏవైతే, ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో నాసా సంబంధించిన వాటిల్లో పాల్గొన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా మన కల్పన చావ్లా గారు. ఇక నెక్స్ట్, హర్ ఫ్యామిలీ ఫ్రమ్ ఇండియా చీర్డ్ అలాంగ్ విత్ స్టాఫ్ అట్ ద కెనడీ స్పేస్ సెంటర్ యాజ్ దే వాచ్ ద కొలంబియా లిఫ్ట్ ఆఫ్. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా, హర్ ఫ్యామిలీ ఇండియా నుంచి మొత్తం అందరూ ఎక్కడ కెనడీ స్పేస్ సెంటర్లో ఉన్నటువంటి సైంటిస్టులు వాళ్ళందరూ కూడా కొలంబియా లిఫ్ట్ ఆఫ్ అయినప్పుడు చాలా చాలా ప్రోత్సహించారు, ఎంజాయ్ చేశారు. లిఫ్ట్ ఆఫ్ అవుతూ ఉంటే వాళ్ళు పైకి వెళ్తాను. కల్పన చావ్లా ఇదిగోండి, ఇండియన్ ఆరిజిన్ ఉమెన్ హూ మేడ్ అన్ హిస్టారిక్ మూమెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్, Kalpana was born in Karnal, Haryana, but was a naturalized US citizen, married to flight instructor Jean Perry Harrison. Besides being an astronaut, she was licensed to fly single and multi-engine and land planes, single engine seaplanes and gliders. She was also a certified flight instructor. ఈమె హర్యానా రాష్ట్రంలో, ఢిల్లీ దగ్గరలో ఉన్న హర్యానా రాష్ట్రంలో, పంజాబ్ సంబంధించిన ప్రాంతంలో కర్నల్ అనే ఒక సిటీ నుంచి తను ఒక ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్, అంటే విమానాలు నడపడం ఎలాగో పైలట్ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఇన్స్ట్రక్టర్లు ఉంటారు, అలాంటి ఒక యుఎస్ సిటిజన్ని జీన్ పేరీ హరిసన్ అని ఒక ఆయన్ని మ్యారేజ్ చేసుకుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యారేజ్ చేసుకుని న్యాచురలైజ్ అయిపోయింది. బిసైడ్స్ బీయింగ్ అన్ ఆస్ట్రోనాట్, బిసైడ్స్ ఇంపార్టెంట్. బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే అంతేకాకుండా, దీనికి అదనంగా మ్యారేజ్ చేసుకోవడమే కాకుండా ఈమె ఒక ఆస్ట్రోనాటే కాకుండా అదనంగా షీ వాస్ లైసెన్స్ టు ఫ్లై సింగిల్ అండ్ మల్టీ ఇంజిన్ ల్యాండ్ ఏరోప్లేన్స్. ఆమె ఆస్ట్రోనాటే కాదండి, తనకి లైసెన్స్ కూడా ఉన్నాయి. ఏంటి, సింగిల్ మల్టీ ఇంజిన్, సింగిల్ ఇంజిన్ ఉన్నప్పుడు ఏరోప్లేన్స్ ఉంటాయి కదా, ఆ ఏరోప్లేన్స్ని నడపడానికి, అలాగే సింగిల్ ఇంజిన్ సీ ప్లేన్స్, మనకి నీటి మీద ల్యాండ్ అవుతూ ఉంటాయి కొన్ని విమానాలు, మనకి తేలుతూ ఉంటాయి. ఆ విమానాలు నడపడానికి గ్లైడర్స్, అంటే గాలిని బేస్ చేసుకుని, అంటే మనకి ఇంజిన్లు అవి ఏమి ఉండవు, మనం చూస్తూ ఉంటాం, గ్లైడర్స్ అంటూ ఉంటాం, ఇలా ఈ షేప్లో ఉంటాయి. ఇక్కడ మన మనుషులు పడుకుని ఇలా దీన్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు, అలాంటి గ్లైడర్స్ అంటాం వాటిని. గ్లైడర్ అంటే జారుకుంటూ వెళ్ళడం, అలాంటి వాటిని ఆపరేట్ చేయడానికి కూడా ఈమెకి లైసెన్స్ ఉంది. షీ వాజ్ ఆల్సో సర్టిఫైడ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్. ఈవిడ కూడా వాళ్ళ భర్తలాగే ఇక ఈ పైలట్ వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేయడానికి లైసెన్స్ పొంది ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్, ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ యాజ్ ఎ పైలట్, కల్పన began to consider another challenge, applying to NASA Space Shuttle program. పైలట్గా క్వాలిఫై అయిన తర్వాత అక్కడతో ఆగిపోలేదండి. ఏం చేశారు ఈవిడ, కల్పన began to consider another challenge, applying to NASA Space Shuttle program. She was first hired as a research scientist at NASA in 1994. She was selected by NASA for training as an astronaut. పైలట్గా ఆగిపోకుండా ఆమె ఒక ఛాలెంజ్ తీసుకుంది. ఏంటంటే ఛాలెంజ్, నాసా స్పేస్ షటిల్ ప్రోగ్రామ్, అంటే ఇప్పుడు కొలంబియా చెప్పుకుంటాం కదా, అలాంటి ప్రోగ్రామ్ దానికి సంబంధించి అప్లై చేసుకుంది. అలాగే ఆవిడ షీ వాస్ ఫస్ట్ హైడ్ యాజ్ ఏ రీసెర్చ్ సైంటిస్ట్, ఫస్ట్ సైంటిస్ట్గా ఎంటర్ అయింది నాసాలోకి ఆవిడ. తర్వాత 1994లో నాసా ట్రైనింగ్, ఆస్ట్రోనాట్గా అంతరిక్ష వ్యామోగామిక ట్రైనింగ్కి ఆమె 1994లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. వెన్ షీ ఆస్క్డ్ వాట్ ఇట్ వాస్ లైక్ బీయింగ్ ఏ ఉమెన్ ఇన్ హర్ ఫీల్డ్, షీ రిప్లైడ్. ఆమెను అడిగినప్పుడు ఉమెన్గా ఈ ఫీల్డ్లో, అంటే సాధారణంగా మనకు ఆ ఫీల్డ్ చాలా టఫ్ ఫీల్డ్, అలాంటి ఫీల్డ్లో మనకి ఉమెన్ చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు, అలాంటి ఫీల్డ్లో మీ అనుభవాలు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి అడిగినప్పుడు ఆమె ఏం చెప్పిందంట, ఐ రియల్లీ నెవర్ ఎవర్ థాట్ వైల్ పర్సూయింగ్ మై స్టడీస్ ఆర్ డూయింగ్ ఎనీథింగ్ ఎల్స్ దట్ ఐ వాజ్ ఏ ఉమెన్ ఆర్ ఏ పర్సన్ ఫ్రమ్ ఏ స్మాల్ సిటీ ఆర్ a different country. I pretty much had my dreams like anyone else and I followed them. And people who were around me fortunately always encouraged me and said, if that's what you want to do, carry on. ఆమె సమాధానం చూడండి ఎంత గొప్పగా ఉందో. నేను ఎప్పుడు కూడా అసలు అనుకోలేదు, నేను చదువుతున్నప్పుడు కానీ ఏదైనా చేస్తున్నప్పుడు కానీ నేను ఒక ఉమెన్ని, నేను ఒక స్మాల్ సిటీ నుంచి వచ్చానని, ఒక డిఫరెంట్ కంట్రీ నుంచి వచ్చానని ఎప్పుడు అనుకోలేదు. ఐ ప్రెటీ మచ్ హ్యాడ్ మై డ్రీమ్స్ లైక్ ఎనీవన్ ఎల్స్ అండ్ ఐ ఫాలోడ్ దెమ్.
నాకు డ్రీమ్స్ ఉండేవి. ఆ డ్రీమ్స్ నేను ఫాలో అవుతూ ఉండేవాడిని. అంటే నాకు కలలు కనేదాన్ని. ఇలా అవ్వాలి, అలా అవ్వాలని కలలు కనేదాన్ని. అలా ఆ కలలు ఫాలో అవుతూ ఉన్నానంతే. అండ్ పీపుల్ హూ వర్ అరౌండ్ మీ ఫార్చునేట్‌లీ నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అదృష్టవశాత్తు ఆల్వేస్ ఎంకరేజ్డ్ మీ అండ్ సెడ్, "ఇఫ్ దట్స్ వాట్ యూ వాంట్ టు డూ, క్యారీ ఆన్." అందరూ కూడా ఏమంటూ ఉండేవారు, "నువ్వు అది కావాలనుకుంటే నువ్వు అది చెయ్యి. వెళ్ళిపో. అది సాధించు" అని చెప్పేసి ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు తన చుట్టూ. కాబట్టి తను అనుకున్నదంతా కూడా సాధించగలిగింది. చూసారా ఈ వర్డ్ చూసారా? ఐ ప్రిటీ మచ్ హ్యాడ్ మై డ్రీమ్స్ లైక్ ఎనీవన్ ఎల్స్ అండ్ ఐ ఫాలోడ్ దెమ్. అబ్దుల్ కలాం గారి కొటేషన్. డ్రీమ్స్ ఉండాలి. ఆ డ్రీమ్స్‌ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మనకి చెప్తా ఉంటారు కదా! అలా అన్నమాట. నెక్స్ట్. Kalpana's first space mission in the Space Shuttle Columbia was 15 days, 16 hours and 34 minutes long. తను మొట్టమొదటి కొలంబియా స్పేస్ షటిల్‌లో తను స్పెండ్ చేసిన టైం ఎంతండి? అరౌండ్ 16 డేస్ అని చెప్పుకున్నాం. ఎగ్జాక్ట్‌గా చూసుకుంటే 15 రోజుల 16 గంటల 34 నిమిషాల పాటు ఆమె ఆ యొక్క స్పేస్ ప్రోగ్రామ్‌లో స్పెండ్ చేయడం జరిగింది. డ్యూరింగ్ దిస్ టైమ్ షీ వెంట్ అరౌండ్ ద ఎర్త్ 252 టైమ్స్, ట్రావెలింగ్ 10.45 మిలియన్ కిలోమీటర్స్. ద క్రూ ఇంక్లూడెడ్ ఎ జపనీస్ అండ్ ఎ ఉక్రెయిన్ ఆస్ట్రోనాట్. The crew performed experiments such as pollinating plants to observe food growth in space and let tests for making stronger metals and faster computer chips, all for a price tag of about $56 million. ఈమెతో పాటు చూడండి 16 రోజుల పాటు ఆమె స్పేస్‌లో స్పెండ్ చేసినప్పుడు ఆమె 252 సార్లు ఎర్త్ చుట్టూ ట్రావెల్ చేసింది. అది ఎంత దాదాపు 10.45 మిలియన్ల కిలోమీటర్లు. ఆమెతో పాటు ఒక జపనీస్ మరియు ఉక్రేనియన్ ఆస్ట్రోనాట్ కూడా ఉన్నారు. జపనీస్ మన జపాన్ కంట్రీ సంబంధించిన వ్యక్తి. అలాగే ఉక్రెయిన్ మనం ఈ మధ్య వార్తల్లో చూస్తున్నాం. రష్యాకి, ఉక్రెయిన్‌కి మధ్య జరుగుతున్నటువంటి వార్. ఉక్రెయిన్ సంబంధించినటువంటి ఆస్ట్రోనాట్ కూడా ఉండడం జరిగింది. ద క్రూ పర్ఫార్మ్డ్ ఎక్స్పెరిమెంట్స్ సచ్ యాస్ పాలినేటింగ్ ప్లాంట్స్ టు అబ్జర్వ్ ఫుడ్ గ్రోత్ ఇన్ స్పేస్. అంటే స్పేస్‌లో మనకి మనకి పండించడానికి అంటే పంటలు పండించడానికి అవకాశం ఉంటుందా లేదా? మనం మొక్కలు ఎలా పెరుగుతాయని చెప్పేసి అక్కడ ఎక్స్పెరిమెంట్ చేయడానికి, అలాగే బలమైన మెటల్స్ లోహాలను బలంగా తయారు చేయడం కోసం, లేదా కంప్యూటర్ చిప్స్ తయారు చేయడం కోసం, ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయడం కోసం వాళ్ళు స్పేస్‌లో స్పెండ్ చేశారు. ఆల్ ఫర్ ఎ ప్రైస్ ట్యాగ్ ఆఫ్ అబౌట్ $56 మిలియన్. ఇది ఎంత ఖర్చు అయిందండి దీనికోసం? $56 మిలియన్ ఖర్చు అవ్వడం జరిగింది. On the Saturday night, when the news about the Columbia disaster broke, there was shock and disbelief. మన శనివారం రోజు రాత్రి జరుగుతుందా ఆ రోజు దాదాపు 7 ఆ టైంకి ఆ రోజు జరగగానే నైట్ అంతా కూడా నమ్మలేకపోయారు. షాక్ గురయ్యారు. కొలంబియా ఇలా స్పేస్ షటిల్ కొలాప్స్ అయింది, బ్లాస్ట్ అయిందని చెప్పేసేసి. ఓకే, నెక్స్ట్. ఇదిగోండి కొలంబియా ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారా? ఇది మనకు ఫస్ట్ లిఫ్ట్ ఆఫ్ అయ్యేటప్పుడేమో ఈ రాకెట్‌ని బేస్ చేసుకొని మనకి పైకి తీసుకెళ్తారు. ఇది స్పేస్ షటిల్, కొలంబియా స్పేస్ షటిల్. ఇది విడిపోతుందనమాట. మీకు ఒక వీడియో చూపిస్తాను పాసిబిలిటీ ఉంటే. ఓకే, ఇలా విడిపోతుంది. దీని నుంచి విడిపోయి మనకిక్కడ ఈ రకంగా గాల్లోకి వెళ్తుంది. అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ దీని నుంచి ఇది వేరయ్యి ఇది దాని పని చూసుకొని మళ్ళీ మనకి భూమి మీదకి ల్యాండ్ అవ్వడానికి తిరిగి ట్రావెల్ చేస్తుందనమాట. ఓకే, నెక్స్ట్. ద టౌన్ ఆఫ్ కర్నల్ స్పెంట్ a sleepless night as thousands of households stayed glued to their television sets in the hope that Kalpana and the crew had somehow survived. A journalist wrote. పాపం ఈ డిసాస్టర్ జరిగిన రోజు కర్నల్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా రాత్రంతా నిద్ర లేకుండా గడిపారు. చాలామంది హౌస్ హోల్డ్స్ అందరూ కూడా గ్లూడ్ టీవీలకు అతుక్కుపోయారు అంటుంటారు చూసారా? ఏం జరుగుద్దా అని చెప్పేసి మనం ఫైనల్ క్రికెట్ మ్యాచ్ వరల్డ్ కప్ ఫైనల్ జరిగినప్పుడు ఎలా చూసాం. అలాంటి సందర్భాల్లో ఉన్నట్టుగా ఎవరైనా బతికే అవకాశం ఉంటుందేమో, కల్పన చావ్లా గారితో పాటు మిగిలిన 6 మెంబర్లు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు సర్వైవ్ అయ్యే అవకాశం ఉంటుందేమో, బతికే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి వాళ్ళందరూ కూడా టెలివిజన్ సెట్స్‌కి అతుక్కుపోయి ఉన్నారు. ఒక జర్నలిస్ట్ ఇలా రాశారు ఏమని? షీ వాజ్ ఎ హీరోయిన్. It takes enormous ability to become an astronaut. You need to know a lot about everything from biology to astrophysics to aeronautical engineering. In this age of super specialization, you must have encyclopedic knowledge to be an astronaut. Her achievement is awe-inspiring. చూడండి, ఆమె ఒక హీరోయిన్. అసలు అలాంటి ఆస్ట్రోనాట్ అవ్వాలంటే ఒక ఎనారమస్ అంటే విపరీతమైన ఎబిలిటీ ఉండాలి. శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువగా ఉండాలి. యూ నీడ్ టు నో a lot about everything from biology to astrophysics to aeronautical engineering. చాలామంది అనుకుంటారు విమానం నడపడం వచ్చేస్తే ఏముంది, గాల్లో నడిపి దాన్ని స్పేస్‌లో నడిపేస్తారు కదా అనుకుంటారండి. కానీ ఒక ఆస్ట్రోనాట్‌కి ఖచ్చితంగా ప్రతి విషయం మీద అవగాహన ఉండాలి. బయాలజీ గురించి తెలిసి ఉండాలి. ఆస్ట్రోఫిజిక్స్ అంటే ఖగోళ భౌతిక శాస్త్రం గురించి తెలిసి ఉండాలి. ఏరోనాటికల్ ఇంజినీరింగ్ తెలిసి ఉండాలి. ఆ ఏజ్‌కి సూపర్ స్పెషలైజేషన్ అది అసలు. యూ మస్ట్ హ్యావ్ ఎన్సైక్లోపీడిక్ నాలెడ్జ్ టు బి ఎన్ ఆస్ట్రోనాట్. ఎన్సైక్లోపీడిక్ అంటే సర్వస్వం తెలియాలి. ఇంకా సర్వం తెలిసి ఉండాలి. ప్రతి దాని మీద నాలెడ్జ్ మీద అవగాహన ఉండాలి. అప్పుడైతేనే అసలైన ఆస్ట్రోనాట్‌గా అవడానికి అవకాశం ఉంటుంది. హర్ అచీవ్మెంట్ ఈస్ ఇన్స్పైరింగ్. అసలు నమ్మశక్యంగాని అచీవ్మెంట్ ఆవిడది. వండరింగ్ అనమాట. ఇంకా అసలు నమ్మలేని టాలెంట్ ఆవిడకి అని కల్పన చావ్లా గారి గురించి ఒక జర్నలిస్ట్ ఇలా రాయడం జరిగింది. ఓకే, నెక్స్ట్. ఇంకా చివరిగా చూస్తే ఫర్ మిలియన్స్ ఆఫ్ యంగ్ ఇండియన్స్ ద స్టోరీ ఆఫ్ కల్పన చావ్లా, అ గర్ల్ ఫ్రమ్ ఎ స్మాల్ టౌన్ హూ టచ్ ద స్కైస్ హ్యాడ్ బికమ్ అన్ ఇన్స్పిరేషన్. ఇన్ ఎ మెసేజ్ దట్ షీ సెంట్ ఫ్రమ్ అబ్రాడ్ about
about the space shuttle Columbia to students of her college in Chandigarh. Kalpana said, "The path from dreams to success does exist. May you have the vision to find it, the courage to get onto it. Wishing you a great journey. There will surely be many who start off on this journey to fulfill their dreams." చాలామంది మిలియన్ ఆఫ్ ఇండియన్స్కి ఆమె ఒక మెసేజ్ ఇచ్చారు. ఎక్కడ ఉన్నప్పుడు అప్పటికే స్పేస్ స్టేషన్లో ఉండగానే ఒక చిన్న టౌన్ నుంచి స్కైని టచ్ చేసినటువంటి ఒక గ్రేటెస్ట్ లేడీ ఫ్రమ్ ఇండియన్, ఒక ఇన్స్పిరేషన్గా ఉంది ఆవిడ. ఒక మెసేజ్ ఏంటంటే అక్కడ నుంచి ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆమె చదివిన స్కూల్ కొలంబియా నుంచే చదివిన కాలేజ్కి ఏమని మెసేజ్ ఇచ్చారు? ద పాత్ ఫ్రమ్ డ్రీమ్స్ టు సక్సెస్ డస్ ఎగ్జిస్ట్. మే యూ హ్యావ్ ద విజన్ టు ఫైండ్ ఇట్, ద కరేజ్ టు గెట్ ఆన్ టు ఇట్. ఎప్పుడు కూడా సక్సెస్గానే దారి ఉంటుంది. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, దాన్ని నువ్వు కనిపెట్టి ఆ దారిలో ట్రావెల్ చేయాలి. దానికి సంబంధించినటువంటి కరేజ్ అంతా, సాహసం, ధైర్యం అంతా కూడా కూడబెట్టుకోవాలి అని చెప్పేసి ఆమె యొక్క మెసేజ్, విషింగ్ ఏ గ్రేట్ జర్నీ అని చెప్పేసి మొత్తం మన ఇండియన్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక ఇన్స్పైరింగ్ మెసేజ్ ఫ్రమ్ ద స్పేస్ స్టేషన్ కొలంబియా నుంచి అక్కడ ఇవ్వడం జరిగింది. దేర్ విల్ షూర్లీ బీ మెనీ హూ స్టార్ట్ ఆఫ్ ఆన్ దిస్ జర్నీ టు ఫుల్ఫిల్ దేర్ డ్రీమ్స్. ఫుల్ఫిల్ చూసారు, లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. డబుల్ ఎల్ ఉండదు, ఓన్లీ సింగిల్ ఎల్ ఉంటుంది. ఇది చాలామంది ఇండియన్ ఆరిజిన్ పీపుల్కి, చాలామంది ఇండియన్స్ కూడా ఒక ఇన్స్పైరింగ్ మెసేజ్ అండి. దీని తర్వాత మన స్పేస్ అంటే మన ఇస్రో ఏ రకంగా డెవలప్ అయిందో, ఏ రకంగా డెవలప్ అవుతుందో మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. ఓకే, ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకి చాలామందికి తను చనిపోయినప్పటికీ కూడా చాలామంది పీపుల్కి ఒక ఇన్స్పిరేషన్గా నిలవడం జరిగింది. నెక్స్ట్, ఇది ఎక్కడ నుంచి తీసుకున్నారు? అడాప్టెడ్ ఫ్రమ్ స్పాన్ జనవరి ఫిబ్రవరి మన 1998లో వచ్చినటువంటి ఒక స్టోరీ నుంచి తీసుకోవడం జరిగింది. ఇప్పుడైతే మనం దీనికి సంబంధించిన క్వశ్చన్స్ మీకు చూపిస్తాను, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఓకే, ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మీకు బాగా అర్థం కావడం కోసం అని చెప్పేసి ఈ రోజు నుంచి ఈ వీడియో నుంచి ఈ రకంగా చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి, మనకి 4th లెసన్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే, వేర్ వాజ్ కల్పనా చావ్లా బోర్న్? వై షీ కాల్డ్ అన్ ఇండియన్ అమెరికన్? కల్పనా చావ్లా గారు ఎక్కడ పుట్టారు? ఆమెని ఇండియన్ అమెరికన్ అని ఎందుకు పిలుస్తున్నారు? ఆమెను ఇండియన్ అని పిలవట్లేదు, అమెరికన్ అని పిలవట్లేదు, ఏమని పిలుస్తున్నారు? ఇండియన్ అమెరికన్ అని పిలుస్తున్నారు. ఎందుకు? దాని ఆన్సర్ ఏంటి? కల్పనా చావ్లా వాజ్ బోర్న్ అట్ కర్నల్, ఇది కమల్ అని పడింది, ఇది కర్నల్ ఇన్ హర్యానా. షీ వాజ్ బోర్న్ ఇన్ ఇండియా బట్ మ్యారీడ్ అన్ అమెరికన్ అండ్ బికమ్ ఎన్ న్యాచురలైజ్డ్ సిటిజన్. సో షీ ఈస్ కాల్డ్ అన్ ఇండియన్ అమెరికన్. ఆమె అమెరికాలో పుట్టింది, కానీ ఎక్కడ అమెరికాలో న్యాచురల్ సిటిజన్గా మ్యారేజ్ చేసుకుని అమెరికన్ యొక్క న్యాచురల్ సిటిజన్గా స్థిరపడింది. కాబట్టి ఆమెని మనం ఏమని పిలుస్తాం? ఇండియన్ అమెరికన్ అని పిలుస్తాం. ఓకే, సెకండ్ క్వశ్చన్, వెన్ అండ్ వై డిడ్ షీ గో టు ద యుఎస్? హూ డిడ్ షీ మ్యారీ? ఆమె ఎప్పుడు మరియు ఎందుకు అమెరికా వెళ్ళింది? ఎవరిని పెళ్లి చేసుకుంది? కల్పన వెంట్ టు ద యుఎస్ ఫర్ హైయర్ స్టడీస్ ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఎందుకు వెళ్ళింది? హైయర్ స్టడీస్ చదవడానికి యుఎస్ వెళ్ళారు ఆవిడ, ఇక్కడ ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో. అలాగే దేర్ షీ మ్యారీడ్ ద ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ హ్యారిసన్ అనే ఒక ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్, అంటే విమానాలు నడపడంలో గైడ్ చేసి ఇన్స్ట్రక్ట్ చేసే వాళ్ళని ఆయన చేసుకుంది అమెరికన్ దేశస్తుని. అందువల్ల అక్కడ ఆవిడ సెటిల్ అవ్వడం జరిగింది. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, హౌ డిడ్ షీ బికమ్ అన్ ఆస్ట్రోనాట్? వాట్ గేవ్ హర్ ది ఐడియా దట్ షీ కుడ్ బి ఎన్ ఆస్ట్రోనాట్? ఆమె ఆస్ట్రోనాట్ అవ్వడానికి ఆస్ట్రోనాట్ ఎలా అయ్యింది? ఏమి ఈ ఐడియా ఆమె ఆస్ట్రోనాట్ అవ్వడానికి కారణమై ఉంటుంది అని చెప్పేసి అడగడం జరిగింది. Kalpana had already got a bachelor's degree in aeronautical engineering before she went to the US. She earned her PhD in aerospace engineering. In 1994, she was selected by NASA for training as an astronaut. She was encouraged by the people around her. ఎలా ఆమె ఆస్ట్రోనాట్ అయిందంటే, ఆమె బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో యూఎస్ వెళ్ళింది. అక్కడే తన పిహెచ్డి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేయడం జరిగింది. తనకి 1994లో నాసా ద్వారా నాసాలో ఆస్ట్రోనాట్ ట్రైనర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. షీ వాస్ ఎంకరేజ్డ్ బై ద పీపుల్ అరౌండ్ హర్. తన చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా ఆమెని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఓకే, ఈ ఐడియా తనని ఎలా చేసిందంటే, తన యొక్క ఎడ్యుకేషన్ అంతా కూడా హెల్ప్ చేసింది ఆవిడకి. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, వాట్ అబిలిటీస్ మస్ట్ అన్ ఆస్ట్రోనాట్ హ్యావ్ అకార్డింగ్ టు ద జర్నలిస్ట్? అసలు ఎలాంటి అబిలిటీస్ ఉండాలి ఒక ఆస్ట్రోనాట్ అవ్వాలంటే? ఆ జర్నలిస్ట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం, ఒక ఆర్టికల్ ప్రకారం చూస్తే, an astronaut needs to know a lot about biology and aeronautical engineering. He or she must have a wide knowledge of science subjects. ఆస్ట్రోనాట్కి ఏం ఉండాలండి? a lot about biology. ఏకి లాట్కి మధ్యలో స్పేస్ ఉండాలి. బయాలజీ అలాగే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ గురించి కూడా అవగాహన ఉండాలి. మీకు డౌట్ రావచ్చు, ఏంటండి స్పేస్లో మనం బయాలజీతో ఏం చేస్తాము? అక్కడ మొక్కలు జంతువులు ఉండవు కదా ప్రయోగాలు చేయడానికంటే. ప్రతి విషయాన్ని మనం చెప్పుకున్నట్టు ఏం చెప్పుకున్నాం, మొక్కలు ఎలా పెంచాలి ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రయోగాలు చేయాలంటే ది మస్ట్ హ్యావ్ ప్రాపర్ ఐడియా అబౌట్ ఆల్ సబ్జెక్ట్స్ అనమాట. ఓకే,
ఆమె కానీ అతను కానీ ఈ వైడ్ నాలెడ్జ్ అన్ని సైన్స్ సబ్జెక్ట్స్ మీద వైడ్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఆస్ట్రోనాట్ అవ్వడానికి కావాల్సిన ఎబిలిటీస్ ఉన్నట్టు చెప్పుకుంటాం. ఓకే, ఇక్కడ మనం చూస్తే జనరల్గా లేడీస్కి ఇలాంటి విషయాల్లో చాలా ఎంకరేజ్మెంట్ తక్కువ పక్కన పెడితే వాళ్ళ ఫిజికల్గా కూడా వాళ్ళు కొన్ని డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉంటారు. అవన్నీ ఓవర్కమ్ చేయడం అంటే మామూలు విషయం కాదండి. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్. డిస్క్రైబ్ కల్పన చావ్లాస్ ఫస్ట్ మిషన్ ఇన్ స్పేస్. డిస్క్రైబ్ చేయమంటున్నారు. ఫస్ట్ మిషన్ ఎలా అయితే స్పేస్లో ఆవిడ చేశారో, ఫస్ట్ మిషన్ అండి, మనకి సెకండ్ టైం కాదు, ఫస్ట్ టైం జరిగినప్పుడు సక్సెస్ఫుల్గా జరిగింది కదా, దానికి సంబంధించి ఎలా జరిగిందో ఏంటో అడుగుతున్నారు. కల్పనాస్ ఫస్ట్ మిషన్ ఈస్ ఇన్ ద స్పేస్ షటిల్ కొలంబియా వాస్ నియర్లీ 16 days long. She went around the earth 250 times. Among her colleagues were Japanese and Ukrainian astronauts. They performed so many experiments. చేసింది, ఇదంతా మన లెసన్లో చెప్పుకున్నాం. దాదాపు 252 సార్లు ఎర్త్ చుట్టూ తిరగడం జరిగింది, 16 రోజుల పాటు. అవన్నీ కూడా చూడడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. What does Kalpana Chawla say about pursuing a dream? Do you agree with her that success is possible? కల్పన చావ్లా గారు తన డ్రీమ్ని సక్సెస్ సాధించాలంటే ఏం చేయాలని చెప్పారు. అలాగే మీరు ఒప్పుకుంటున్నారా సక్సెస్ అనేది పాసిబుల్ అవుతుందని అని అడిగారు. కల్పన చావ్లా, a girl from a small town, touched the skies. In her message to college students of Chandigarh from space, she said that she was always possible to realize one's dream. One could certainly get success provided one had the vision and the కరేజ్. ఎవరికైతే ప్రాపర్ కరేజ్ ఉంటుందో వాళ్ళ యొక్క డ్రీమ్స్ వాళ్ళు నిజం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కల్పన చావ్లా గారు ఆ స్టూడెంట్స్కి ఇచ్చిన మెసేజ్లో చెప్పడం జరిగింది. అలాగే మీరు ఒప్పుకుంటారా అంటే ఎస్, ఐ డూ అగ్రీ విత్ హెర్ ఆన్ దిస్ పాయింట్. ఈ పాయింట్లో ఆవిడతో పాటు నేను కూడా ఏకీభవిస్తాను అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇవి మన క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ మనకి రీడ్ ద న్యూస్ పేపర్ రిపోర్ట్ టు ఫైండ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ కొలంబియాస్ ఇల్ ఫేటెడ్ ఓయేజ్. ఓయేజ్ అంటే జర్నీ. ఈ న్యూస్ పేపర్ రిపోర్ట్ చూసుకొని అసలు ఏం జరిగింది ఏంటి ఇలాంటి విషయాలన్నిటి కూడా మనకు రావడం జరిగింది. దానికి సంబంధించిన ఆన్సర్స్ మన టెస్ట్లో ఉంటాయి. అవి ఏంటో ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి? ఫస్ట్ క్వశ్చన్ మనకి డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ లిఫ్ట్ ఆఫ్. ఎప్పుడు జరిగింది లిఫ్ట్ ఆఫ్? మనకి 16 జనవరి చెప్పుకున్నాం కదా, సంక్రాంతి టైంలో 2003లో లిఫ్ట్ ఆఫ్ జరిగింది, 2003లో. ఇది ఆన్సర్. నెంబర్ ఆఫ్ ఆస్ట్రోనాట్స్ ఆన్ బోర్డ్. మొత్తం కల్పన చావ్లా గారితో కలిపి 1+6 అంటే 7 మెంబర్స్ క్రూ అక్కడ ఉండడం జరిగింది. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ డేస్ ఇట్ స్టేడ్ ఇన్ స్పేస్. అరౌండ్ 16 days. మొత్తం దగ్గర 16 రోజుల పాటు ఆమె ఉండి ఆ స్పేస్లో స్పెండ్ చేశారు. నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ డన్ బై సైంటిస్టులు. మొత్తం ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారండి? అరౌండ్ 80 ఎక్స్పెరిమెంట్స్ చేశారని చెప్పి కూడా మనం విన్నాం. డేట్ ఆఫ్ జర్నీ, రిటర్న్ జర్నీ. ఎప్పుడు జరిగిందండి రిటర్న్ జర్నీ? కూలిపోయిన రోజు అంటే 1 February 2003లో రిటర్న్ జరిగింది. హైట్ అట్ విచ్ ఇట్ లాస్ట్ కాంటాక్ట్. దాదాపు మనకి 2 లక్షల అడుగుల ఎత్తులో మనకి జరిగిందని చెప్పేసి టెస్ట్లో ఇచ్చారు కదా, 2 లక్షల అడుగుల పైన. అది మనం దీనికి సంబంధించిన ఆన్సర్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఫస్ట్, అంతే, ఇంకేం ఉండదు అక్కడ. నెక్స్ట్, వర్కింగ్ విత్ లాంగ్వేజ్. ఇక్కడ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు, అంటే గ్లాసరీ. దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ మీనింగ్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ చూడండి ఒకసారి మనకి ఏమిన్నాడు ఇక్కడ. ఫస్ట్, అన్ప్రెసిడెంటెడ్ స్పేస్ ట్రాజడీ అంటే అసలు ముందు ఎప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని మీనింగ్ ఇక్కడ ఉంది చూడండి. ఎ సాడ్ యాక్సిడెంట్ ఆఫ్ ఎ కైండ్ దట్ హ్యాస్ నెవర్ హ్యాపెన్ బిఫోర్. ఇది మనకి ఇంపార్టెంట్. ముందు ఎప్పుడు జరిగినటువంటి స్పేస్లో ఒక స్పేస్ ట్రాజడీ. సర్టిఫైడ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ అంటే ఎవరండి? మనకి ఎవరైతే మనకి ట్రైనింగ్ ఇస్తారో పర్సన్ విత్ కరెక్ట్ క్వాలిఫికేషన్ టు టీచ్ పీపుల్ టు ఫ్లై ప్లేన్స్. విమానాలు నడపడానికి క్వాలిఫికేషన్స్ కరెక్ట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ అంటాం. ఇది ఆన్సర్. స్పేస్ మిషన్ అంటే సెట్ ఆఫ్ జాబ్స్ టు బి డన్ ఇన్ స్పేస్ బై గ్రూప్. మిషన్ ఉంటుంది కదా, మన చంద్రయాన్ 3 ఒక మిషన్. ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ వాళ్ళందరూ ఉంటారు. మన టెస్సీ థామస్ గురించి వాళ్ళ గురించి చదువుతూ ఉంటాం, ఇండియన్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. సూపర్ స్పెషలైజేషన్. ఏదైనా స్పెషలైజేషన్ ఉంటే దాన్ని మనం స్పెషల్ సబ్జెక్ట్లో మనకి గ్రేట్ ఎక్స్పర్టైజ్ ఉంటే దాన్ని మనం సూపర్ స్పెషలైజేషన్ అంటాం. అంటే గ్రేట్ ఎక్స్పర్టైజ్ ఇన్ లిమిటెడ్ ఫీల్డ్ ఆఫ్ ఆర్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్. ఎన్సైక్లోపెడిక్ నాలెడ్జ్. ఏ సబ్జెక్ట్ గురించి అయినా అవగాహన ఉన్న వాళ్ళని మనం ఎన్సైక్లోపెడిక్ నాలెడ్జ్ అంటాం. ఇక్కడ హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఎ వైడ్ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్, ఇన్స్పైరింగ్ అంటే అసలు వింటే చాలా గ్రేట్ థింగ్ అని చెప్పేసి అనిపించేలా ఉంటే వాటిలో మనం ఇన్స్పైరింగ్ అంటాం. సంథింగ్ దట్ కాజెస్ ఫీలింగ్స్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ వండర్. ఆశ్చర్యపోయే విధంగా. ఇన్ దిస్ ఏజ్ అంటే నౌ డేస్, ఈ సమయంలో అని ఈ రకంగా మనం వీటిని మ్యాథ్స్ ద ఫాలోయింగ్ చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ యూజ్ ద ఫ్రేజెస్ ఇన్ సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ ఆఫ్టర్ ఫైండింగ్ అవుట్ దేర్ మీనింగ్స్. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇవ్వడం జరిగింది, వాటి యొక్క మీనింగ్స్ ఏంటో మీరు డిక్షనరీ చూస్ చేసుకోవచ్చు. సింపుల్గా మీనింగ్స్ ఏంటో చెప్తాను,
ఒకసారి చూడండి. బ్రోక్ అపార్ట్ అంటే సెపరేట్ అయిపోవడం, విడిపోవడం అనమాట, ఒకదానికొకటి విడిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ద యాక్సిడెంట్ అగర్డ్ ద కార్ టైర్స్ వర్ బ్రోకెన్ అపార్ట్, ట్రైక్స్ వర్ బ్రోకెన్ అపార్ట్ అనమాట, విడిపోయింది. నెక్స్ట్ స్ట్రీక్డ్ ఓవర్, రెండోది ఓకే. స్ట్రీక్డ్ ఓవర్ అంటే అర్థం ఏంటంటే లెఫ్ట్ ఏ థిన్ లైన్ ఆర్ వర్క్, చిన్న లైన్ గీయడం. అంటే మనకి ఎప్పుడైనా సరే మనం సైన్స్లో వింటూ ఉంటాం, దాన్ని ఏమంటాం, స్ట్రీక్ అంటే సన్నని పొడవైన చార్లా మనకు కనిపిస్తూ ఉంటుంది చూసారా, దాన్ని స్ట్రీక్ ఓవర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ స్ప్రెడ్ అక్రాస్ అంటే చాలా వైడ్గా అక్రాస్ అవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా ఉంది, నౌ-ఏ-డేస్ కరోనా ఈజ్ స్ప్రెడింగ్ అక్రాస్ ఆల్ ఓవర్ ద ఇండియా. మళ్ళీ మనకి ఏదో కొత్త వేరియంట్ వచ్చిందని చెప్పి కూడా చెప్పుకుంటున్నారు. స్ప్రెడ్ అక్రాస్ అంటే ఒక ప్రాంతంలో వ్యాపించడాన్ని స్ప్రెడ్ అక్రాస్ అంటాం. కరెక్ట్ వర్డ్ వ్యాపించడం. నెక్స్ట్ లిఫ్టెడ్ అప్ అంటే రోజ్ ఫ్రమ్ ద లాంచింగ్ సైట్. మనకి ఏదైనా ఒక లాంచింగ్ ప్యాడ్ ఉంటుంది, దాని నుంచి డైరెక్ట్గా తీసుకుంటే దాన్ని మనం రోజ్ లిఫ్ట్ ఆఫ్ అని చెప్పేసి అంటాం. బ్లాస్ట్ ఆఫ్ అంటే పగిలిపోవడం అనమాట, మొత్తం అంతా కూడా పేలిపోవడం. బ్లాస్ట్ అంటే పేలిపోవడం. వెంట్ ఆన్ అంటే కంటిన్యూ అవ్వడం, వెంట్ ఆన్ అంటే కంటిన్యూ అవ్వడం. గో అని అంటాం కదా, దానికి పాస్ట్ ఫామ్ వెంట్ ఆన్. చీర్డ్ అలాంగ్ అంటే అర్థం ఏంటి, ఎంకరేజ్ చేయడం. అంటే ఇప్పుడు కల్పన చావ్లా గారు లిఫ్ట్ ఆఫ్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా మనకి ఎంకరేజ్ చేశారు కదా, చీర్డ్ అలాంగ్. ఆన్ బోర్డ్ అంటే లోపల ఇన్సైడ్ ద ప్లేన్ ఆర్ ఇన్సైడ్ ద షిప్ అనమాట. క్యారీ ఆన్ అంటే ఇది కూడా కంటిన్యూ అనమాట. ఏదైనా పని చేసేటప్పుడు క్యారీ ఆన్ అంటూ ఉంటాం, కంటిన్యూ చేయమని. వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేశారని చెప్పేసి అన్నారు కదా, తన చుట్టూ ఉన్న పీపుల్ అందరూ కూడా అక్కడ యూస్ చేసిన వర్డ్ క్యారీ ఆన్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి ఫ్రేజెస్. ఇవి జనరల్గా మనకి ఫ్రేజల్ వెర్బ్స్ అనేవి మనం బాగా ప్రాక్టీస్ చేసే తప్ప మనకు గుర్తుండవు. ఓకే. నెక్స్ట్ వి యాడ్ అన్ టు మేక్ ఆపోజిట్స్. మనం సాధారణంగా ఏం చేస్తామంటే ఆపోజిట్ వర్డ్స్ చేయడానికి మనం ఆల్రెడీ ఇలాంటి వాటిని చూసాం. వీళ్ళని ఆపోజిట్ ఎలా చేస్తాం, సింపుల్గా యుఎన్ యాడ్ చేసుకోవడం ద్వారా వాటిని నెగిటివ్ అంటే ఆపోజిట్ వర్డ్స్గా మనం ఫామ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అన్ఐడెంటిఫైడ్, అన్కంట్రోల్డ్, unattended, unsuccessful, unimportant, uneducated, uninteresting, unqualified, untrained, unanswerable. ఇవన్నీ కూడా డిక్షనరీ చూస్తే మనకి వీటి అర్థాలు ఏంటో తెలుస్తాయి. వీటి అందరూ తెలుసు కదా, చిన్న చిన్న వర్డ్సే. నెక్స్ట్ స్పీకింగ్ అంటే ఇన్ హర్ మెసేజ్ టు స్టూడెంట్స్ ఆఫ్ హర్ కాలేజ్, కల్పన చావ్లా సెడ్, మే యూ హ్యావ్ ద విజన్ టు ఫైండ్ ద పాత్ ఫ్రమ్ డ్రీమ్స్ టు సక్సెస్, విషింగ్ ఏ గ్రేట్ జర్నీ. ఫ్రమ్ పేస్ యూజ్ మే యూ అండ్ ఐ విషింగ్ యూ టు విష్ యువర్ పార్ట్నర్ గుడ్ లక్ అండ్ సక్సెస్. ఇక్కడ స్పీకింగ్ ప్రాక్టీస్ చేయమంటున్నారు. మీకు ఇలా సక్సెస్ జరగాలని చెప్పేసి మనం ఎవరికైనా సరే అడ్వైస్ ఇచ్చేటప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేసేటప్పుడు మనం యూస్ చేసే వర్డ్స్ కొన్ని ఇక్కడ యూస్ చేసి స్పీకింగ్ ప్రాక్టీస్ చేయమన్నారు. ఒక స్పోర్ట్స్ ఈవెంట్ కానీ లేదా క్విజ్ సంబంధించినవి కానీ అవి పిల్లల చేత ప్రాక్టీస్ చేయించండి స్పీకింగ్ అనేది. ఓకే. నెక్స్ట్ ఇంకా రైటింగ్ చూసుకుంటే, డూ యూ హ్యావ్ ఎ డ్రీమ్ ఆర్ సంథింగ్ యూ వెరీ మచ్ విష్ టు డూ, రైట్ ఏ పారాగ్రాఫ్ సేయింగ్ వాట్ యూ వాంట్ ఆర్ విష్ టు డూ, దెన్ సే ఇన్ అదర్ పారాగ్రాఫ్ హౌ యూ థింక్ యూ కెన్ మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. మీకు ఏమైనా డ్రీమ్ ఉందా, దానికి మీరు ఏం చేస్తారు, దాన్ని ఒక పారాగ్రాఫ్లో రాసి చూపించమంటున్నారు. ఆ పారాగ్రాఫ్ చేసిన మీ యొక్క డ్రీమ్ని ఎలా అచీవ్ చేస్తారు ఏంటో రాయమంటున్నారు. ఇక్కడ చూడండి, అది రాసి ప్రయత్నం చేయండి. గివెన్ బిలో ఆర్ సమ్ వర్డ్స్ దట్ ఆర్ స్పెల్డ్ డిఫరెంట్ ఇన్ బ్రిటిష్ అండ్ అమెరికన్ ఇంగ్లీష్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అకార్డింగ్లీ. మనం ఆల్రెడీ ఈ వాటి గురించి విన్నామండి. వీటికి సంబంధించినవన్నీ కూడా బ్రిటిష్ ఇంగ్లీష్కి అమెరికన్ ఇంగ్లీష్కి డిఫరెన్స్ ఉంటుందని చెప్పడం జరిగింది. మరి వాటి యొక్క కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటో ఇక్కడ రాయమని చెప్పేసి మనల్ని అడిగారు. అదేంటో చూడండి ఒకసారి. ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఫస్ట్ కలర్ అన్నాడు. ఇది కూడా ఎగ్జాంపుల్ చెప్పాను, COLOR రాస్తారు. లేబర్ అంటే బ్రిటిష్ ఇంగ్లీష్లో యూ యాడ్ చేస్తారు, లేబర్. ట్రావెలర్ అంటే డబుల్ ఎల్ ఉంటుంది, ట్రావెలర్. కౌన్సిలర్ కూడా మనకి సింగిల్ ఎల్ఏ ఉంటుంది, కౌన్సిలర్. సెంటర్ అంటే ఇది చాలామంది తప్పు అనుకుంటారు, ఇది వస్తుంది అనమాట. అలాగే థియేటర్ కూడా అంతే, బ్రిటిష్ ఇంగ్లీష్లో RE వస్తుంది, అమెరికన్ ఇంగ్లీష్లో ER వస్తుంది. ఆర్గనైజ్ వచ్చి జెడ్ బదులు ఎస్ యూస్ చేస్తారు. ఎవరైనా సిస్టమ్ యూస్ చేసే వాళ్ళకి MS వర్డ్లో మనకి చూస్తే జెడ్ పెట్టినప్పుడు మనకి స్పెల్లింగ్ ఎర్రర్ చూపించదు. అక్కడ మనం చూస్తే రెడ్ కలర్ అండర్లైన్ మనకు చూపిస్తూ ఉంటుంది కదా, ఇదే మనకు రీజన్. అమెరికన్ సిస్టమ్ కాబట్టి వాళ్ళు అమెరికన్ ఇంగ్లీష్ ఫాలో అవుతారు అనమాట. సేమ్ ఇది కూడా అంతే, రియలైజ్ అంటే జెడ్ యూస్ చేయాలి అమెరికన్ ఇంగ్లీష్లో. ఓకే. నెక్స్ట్ డిఫెన్స్ అంటే ఎస్ బదులు వాళ్ళు C యూస్ చేస్తారు, డిఫెన్స్. ఎస్ యూస్ చేస్తారు అమెరికన్స్. అఫెన్స్ కూడా సేమ్. ఈ బోత్ ఆర్ యాక్సెప్టబుల్ అండి, మనం తప్పు అని చెప్పలేం. కానీ బ్రిటిష్ ఇంగ్లీష్ స్టాండర్డ్ ఇంగ్లీష్ అని ఫాలో అవుతే దాన్ని ఫాలో అవ్వాలి, లేదంటే దీన్ని ఫాలో అవ్వాలి. సో ఈ రకంగా మనం ఇక్కడ చూడవచ్చు ఇవి. నెక్స్ట్ ఒక పోయం ఇచ్చారు, బ్యూటీ. వాట్ ఈస్ బ్యూటీ? ఇది ఎస్థెటిక్ సబ్జెక్ట్ సంబంధించింది. ట్రై టు డిస్క్రైబ్ వాట్ బ్యూటీ ఈజ్ ఆర్ లిస్ట్ సమ్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ పర్సన్స్ యూ థింక్ ఆర్ బ్యూటిఫుల్. అసలు బ్యూటీ అనేది దానికి డెఫినేషన్, సరైన డెఫినేషన్ లేదని చెప్పొచ్చు నా దృష్టిలో, ఎందుకంటే ఒక్కొక్క కంటికి ఒక్కొక్కటి అందంగా అనిపిస్తుంది. నౌ లెట్ us read a poem on beauty. ఒక పోయం ఇచ్చారు.
ఈఏ షూరే అసలు ఈ వర్డ్ ఏంటో కూడా చూడండి ఎంతగా డిఫికల్ట్గా ఉందో. ఇంటర్నేషనల్ ఇప్పుడు కరెంట్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాటి గురించి ఎక్కువ వేస్తున్నారు మనకి బాగా తెలిసిన లిటరేచర్లో ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా. సరే పోయం ఏంటో చూద్దాం ఒకసారి. బ్యూటీ ఈజ్ సీన్ ఇన్ ద సన్లైట్, ద ట్రీస్, ద బర్డ్స్, corn growing and people working or dancing for their harvest. Beauty is heard in the night, wind sighing, rain falling, or a singer chanting anything in earnest. Beauty is in yourself, good deeds, happy thoughts that repeat themselves in your dreams, in your work, and even in your rest. చూసారా, అందం ప్రతి దాంట్లోనే ఉంటుంది. ఇక చూడండి, బ్యూటీ సీన్ ఇన్ ద సన్లైట్లో కనిపిస్తుంది, ట్రీస్లో కనిపిస్తుంది, బర్డ్స్లో కనిపిస్తుంది, అట్లాగే మొక్కజొన్న పొత్తులు పెరిగే వాటిలో కనిపిస్తుంది, పీపుల్ పనిచేసే చోట, డ్యాన్స్ చోట, అన్ని చోట్ల, అంటే పంటలు పండించే చోట అన్ని చోట్ల కనిపిస్తుంది. బ్యూటీ వినిపిస్తుంది, రాత్రులు వినిపిస్తుంది, వీచే గాల్లో వినిపిస్తుంది, వర్షం కురిసినప్పుడు తెలుస్తుంది. ఇలాంటి ప్రతి విషయంలోనూ కూడా మనకు బ్యూటీ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. వీటి అర్థాలు ఏమైనా తెలియకపోతే డిక్షనరీ చూసి తెలుసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, వాకింగ్ విత్ ద పోయం. ఇక్కడ మనకి పోయం గురించి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్స్ చూసినట్లయితే ఫస్ట్ది ఏం అడిగాడండి, ద పోయిట్ సేస్ బ్యూటీ ఈజ్ హర్డ్ ఇన్. పోయిట్ ఏమన్నాడు, బ్యూటీ ఈజ్ హర్డ్ ఇన్ అని చెప్పేసి అడగడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్, కెన్ యూ హియర్ బ్యూటీ అండ్ ఏ సౌండ్ దట్ యూ థింక్ ఈస్ బ్యూటిఫుల్ టు ద సౌండ్స్ దట్ పోయిట్ థింగ్స్ ఆర్ బ్యూటిఫుల్. క్వశ్చన్స్ ఏం అడిగాడండి, మీరు బ్యూటీని వినగలుగుతారా అని అడిగాడు. వినగలం కదండి, వినలేమా? బ్యూటీని వినగలుగుతాం. ఎందుకంటే బ్యూటీ అంటే మనకి మనసుకు ఏది హ్యాపీ అనిపిస్తుందో అదంతా బ్యూటీ కింద లెక్కలోకి వస్తుంది కాబట్టి పెద్ద విషయం కాదు. సో ఇక్కడ ఏమన్నాడు, ద పోయిట్ కీట్స్ అండి, మన జాన్ కీట్స్ గారు మెన్షన్ చేసినటువంటి ఒక ఇది చెప్పడం జరిగింది, ఒక కొటేషన్ ఏంటది, హర్డ్ మెలోడీస్ ఆర్ స్వీట్ బట్ దోస్ అన్హర్డ్ ఆర్ స్వీటర్. చాలా ఫేమస్. ఇలాంటి వర్డ్స్ మనకి ఏం చేస్తూ ఉంటారంటే ఎగ్జామ్లో అడిగి ఇది ఎవరు రాశారు, ఏ పోయి నుంచి అని అడుగుతూ ఉంటారు. ఇది ఏ పోయి నుంచి ఇచ్చిందో ఒకసారి మీరు చెక్ చేసి నాకు చెప్పే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, అయితే నెక్స్ట్ ఇక చూడండి ఏమంటున్నాడు, వాట్ డూ యూ థింక్ దిస్ మీన్స్, హ్యావ్ యూ ఎవర్ హర్డ్ ఎ సాంగ్ ఇన్ యువర్ హెడ్ లాంగ్ ఆఫ్టర్ ద సాంగ్ వాజ్ సాంగ్ ఆర్ ప్లేడ్. చూడండి ఎంత బాగుందో. మన సాంగ్ విన్న తర్వాత ఆ సాంగ్ గురించి మనం బ్రెయిన్లో దాని గురించి రిపీటెడ్గా మనం వింటూ ఉంటాం. అలా విన్నప్పుడు దాన్ని ఎంజాయ్ చేస్తాం చేయమా, అలా ఎంజాయ్ చేయడమే మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఏం చెప్పొచ్చు దీనికి ఆన్సరు, మనకి పక్షుల కిలకలు రావాలంటూ ఉంటారు, సెలయేలు పాడు, మనకు వర్డ్స్వర్త్ పోయిటరీ కానీ కీట్స్ పోయిటరీ కానీ వింటూ ఉంటే వీటి గురించి మనం చెప్పచ్చు. ఏ సమ్ టైమ్స్ ఐ హర్డ్ లాంగ్ ఆఫ్టర్ ద సాంగ్ వాజ్ సాంగ్ ఆర్ ప్లేడ్. అవును, ఆ తర్వాత కూడా మనం వింటూ ఉంటాం, చాలా హ్యాపీ అనిపిస్తుందని చెప్పొచ్చు. రీడ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ స్టాంజెస్ ఆఫ్ ద పోయం అగైన్, నోట్ ద ఫాలోయింగ్ ఫ్రేజెస్, కార్న్ గ్రోయింగ్, పీపుల్ వర్కింగ్ ఆర్ డాన్సింగ్, విండ్ సైయింగ్, రెయిన్ ఫాలింగ్, ఎ సింగర్ చాంటింగ్. ఇదంతా కూడా మనకి పోయంలో ఇచ్చినటువంటి లైన్స్. దిస్ కుడ్ బి రిటన్ యాజ్ కార్న్ దట్ ఈస్ గ్రోయింగ్, పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఆర్ డాన్సింగ్. వీటిని రీరైట్ చేసి, అంటే ఇదే మీనింగ్ వచ్చి మన స్ట్రక్చర్ మరలా రాయమన్నాడు. ఇక్కడ వై డూ థింక్ ద పోయిట్ యూజెస్ ద షార్ట్ ఫ్రేజెస్ ఎందుకు యూజ్ చేశారని అడుగుతున్నారండి. ఎందుకు యూజ్ చేసి ఉండొచ్చు, ద పోయిట్ యూజెస్ ద షార్ట్ ఫ్రేజెస్ టు ఎన్హాన్స్ ఇట్స్ బ్యూటీ. అసలు మనకి ఇదే సెంటెన్సెస్ని ప్యాసేజ్ రూపంలో చెప్పచ్చు, కానీ మనం పోయిటరీ ఎందుకు యూజ్ చేస్తామంటే పోయిటరీ అంతా కూడా మనం ఇమాజినేషన్లో దాన్ని ఎంజాయ్ చేయడానికి, ఆ లాంగ్వేజ్ అందం ఏదైతే ఉంటుందో, ఆ బ్యూటీ ఏదైతే ఉంటుందో లాంగ్వేజ్లో అదంతా కూడా మనము ఎంజాయ్ చేస్తాం. అందుకనే వాళ్ళు ఆ వర్డ్స్ని అటు ఇటుగా కొంచెం మార్చి దాని అందాన్ని తీసుకొస్తారు. ఓకే, నెక్స్ట్, ఫైండ్ పిక్చర్స్ ఆఫ్ బ్యూటిఫుల్ థింగ్స్ యూ హ్యావ్ సీన్ ఆర్ హర్డ్ ఆఫ్. మనకి అక్కడ కనిపించినటువంటి పిక్చర్స్ కానీ ఏమన్నా ఉంటే వాటిని ఫైండ్ అవుట్ చేయమన్నారు, మీకు తెలిసినటువంటివి. రైట్ ఎ పారాగ్రాఫ్ అబౌట్ బ్యూటీ, యూజ్ యువర్ ఓన్ ఐడియాస్ అలాంగ్ విత్ ద ఐడియాస్ ఇన్ ద పోయం. యూ మే డిస్కస్ యువర్ ఐడియాస్ విత్ యువర్ పార్ట్నర్. మీ సొంతంగా పోయం బేస్ చేసుకొని సొంతంగా ఏవైనా బ్యూటీకి సంబంధించి పారాగ్రాఫ్స్ రాయమని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇది మనకి దీనికి సంబంధించినటువంటి లెసన్. ఫోర్త్ లెసన్ పేరు ఏంటంటే అన్ ఇండియన్ అమెరికన్ ఉమెన్ ఇన్ స్పేస్, కల్పన చావ్లా. ఇంతటితో మన ఈ లెసన్ కంప్లీట్ అయింది. దీనికి సంబంధించిన డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో చూసి 1-2 సార్లు చూడడం ద్వారా మాత్రమే మీకు లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ బాగా అర్థమవుతుంది. మీకు అనిపించవచ్చు సింతేనా అనిపించవచ్చు, కానీ ఎగ్జామ్ హాల్లో మీకు ఎప్పుడైతే ఆప్షన్స్ ఇస్తారో అప్పుడు కన్ఫ్యూజన్ గురవుతారు. అలాంటి కన్ఫ్యూజన్ గురవకుండా ఉండాలంటే లైన్ టు లైన్ చదువుతూ ఉండండి, అప్పుడైతేనే మీకు బాగా అర్థమవుతుంది. నేను టైంని కవర్ చేయడం కోసం చాలా ఫాస్ట్గా చదివే ప్రయత్నం చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.